హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే రెసిపీ పండు మిరపకాయ పచ్చడి అండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో మనకి చాలా విరివిగా దొరుకుతుంది కదా. ఇవి మాకు మా ఆడపడుచు ఇచ్చారండి. దాదాపు 1 కేజీ దాకా నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మెయిన్గా ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనకి వితిన్ 1 అవర్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. నిల్వ కూడా బాగానే ఉంటుంది. ఈ రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం నేను ఇక్కడ కేజీ దాకా ఫ్రెష్గా ఉన్న తొడిమలు కూడా చాలా ఫ్రెష్గా ఉండి పండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఆ తొడిమలు వాడిపోకూడదనమాట. వాడిపోతే ఏమవుతుందంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది, నిల్వ ఉండదు. చూడండి, ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఈ మాత్రం ఫ్రెష్గా ఉండాలన్నమాట. మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈ తొడుములతోనే క్లీన్ చేసుకుంటామండి. తొడుములు తీసేస్తే ఏమవుతుందంటే క్లీన్ చేసేటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళి పచ్చడి తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుందండి. చూడండి, నేను ఇక్కడ బౌల్లో ఒక గుప్పెడి దాకా నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. కల్లుప్పు తీసుకొని మనం ఈ అన్నిటికీ తొడుములు కంపల్సరీగా ఉండాలండి. లేని వాటిని మనం తీసేసుకోవడం బెస్ట్. మన పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే తొడిమలు ఉన్నవి మాత్రమే మనం వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, నేను ఇలా రబ్ చేసుకుంటూ కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కున్న వాటిలో ఏమన్నా ఖరాబ్ అయినవి, కొంచెం పాడైనవి, ఏమన్నా మెత్తగా అయిపోయినవి ఉంటే తీసి పక్కన పెట్టేయాలండి. లేదంటే పచ్చడి మొత్తం పాడైపోతుందన్నమాట. నేను కూడా ఇక్కడ చాలా వరకు తీసేసానండి. మిగతా వాటితో మాత్రమే నేను చేశాను. ఎక్కడైనా మెత్తగా ఉన్నది కానీ ఇంకేమైనా ఉంటే కొంచెం మనం తీసేసుకోవాలి. లేదంటే తడి లోపలికి వెళ్ళిపోయి లేదా ఫంగస్ పట్టేసి ఈజీగా పాడైపోతుంది. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా మెత్తని క్లాత్ తీసుకొని ఒక్కొక్క పండుమిర్చిని మనం శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా తుడుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అసలు ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. చూడండి, ఇక్కడ పండుమిర్చి అన్నిటినీ తుడిచేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని తొడిమలు తీసేసుకోవాలన్నమాట. అన్నిటినీ తొడిమలు తీసేసుకొని ఇలా ఒక డ్రై క్లాత్ మీద పెట్టుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే గాలికి కానీ ఒక 30 నిమిషాల దాకా మనం ఆరనివ్వాలండి. ఎక్కడ మాయిశ్చర్ అనేది ఉండకుండా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవి ఆరేలోపు మనం ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ఇక్కడ 200 గ్రాముల దాకా చింతపండు, అలాగే 200 గ్రాముల దాకా ఉప్పు తీసుకుంటున్నానండి. ఇవి కంపల్సరీగా ఇంతే కొలత తీసుకోవాలండి. కేజీకి 200 గ్రాములు చొప్పున. అలాగే నేను ఒక 30 నుంచి 40 దాకా వెల్లుల్లి రెమ్మలు, తొక్కలు తీసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు తీసుకుంటున్నాను. అలాగే మనకి నచ్చిన ఆయిల్, నేను ఇక్కడ ఈసారి వేరుశనగ పప్పు నూనె తీసుకుంటున్నానండి. మిల్లులో పట్టించిన నూనె తీసుకున్నాను. నాకు ఇది ఒక 1/2 లీటర్ దాకా పడింది. కేజీకి 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకున్నాను అనమాట. చూడండి, ఈ మనం తుడిచి ఆరబెట్టుకున్న ఈ పండుమిరపకాయలు మొత్తం ఇలాగా 1/2 అవర్ దాకా ఆరాలి. ఆరిన తర్వాత దీనిలో మాయిశ్చర్ అంతా పోతుంది. ఇలా తడిబట్ట కాకుండా పొడిబట్ట మీద ఆరబెట్టుకోవడం ద్వారా మాయిశ్చర్ మొత్తం లాగుతుంది. ఇంకేమైనా తడి ఉన్నా ఉంటే ముందుగా మనం 200 గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాం కదండి. దీనిలో మనం ఏమైనా డస్ట్ కానీ ఏమైనా చెత్త కానీ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ఇలా పొడుగ్గా కాడల్లా ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం మిక్సీ జార్లోని ఈ 200 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. ఏమైనా పిక్కలున్నా, ఏమైనా అడ్డుగా పిక్కలు ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసుకోవడం బెస్ట్. లేదంటే మిక్సీ పాడైపోతుంది కదా. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని సేమ్ కొలతలో మనం ఉప్పు వేసుకొని రెండింటినీ కలిపి ఒక పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. డ్రైగా పల్స్లో ఆడుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. మరీ పౌడర్గా అయితే రాలేదు, కొంచెం ముద్దగానే వచ్చింది. ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు ఆరిపోయాయి కదా, వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి.
అంటే కొద్దిగా చింతపండు మిశ్రమం, కొద్దిగా పండుమిర్చి కలిపి ఆడుకుంటే మెత్తగా ముద్ద రెడీ అవుతుందండి. ఇలా మనం మొత్తం మిశ్రమాన్ని ఒకేసారి కాకుండా 2-3 విడతల్లో మిక్సీ పట్టుకుంటే చాలా స్మూత్గా పేస్ట్ అవుతుందండి. చూడండి, నేను ఇక్కడ 2-3 విడతల్లో మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈ విధంగా వచ్చింది ఈ మిశ్రమం మొత్తం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా స్పైసీగా కనబడుతుంది కదా, కానీ అంతే రుచిగా ఉంటుందండి. సూపర్, అసలు చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం మెంతులు అలాగే ఆవాలు తీసుకుందామండి. 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాల్ని తీసుకొని వీటిని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి వేగుతుంటేనే మనకి ఆ స్మెల్ ద్వారా తెలిసిపోతుందండి మనకి అవి ఫ్రై అయిపోయాయని. ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ మెంతులు వేసుకొని అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనం ఆవాలు కూడా వేసుకొని అవి చిటపట్లాడనివ్వాలి. చూడండి, ఇలా వేగిపోయిన ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ పట్టుకోవాలండి. చూడండి ఎంత ఫైన్గా అయిందో. ఈ ఫైన్గా అయిన పౌడర్ని కూడా మనం ఇందాక మిశ్రమం ఉంది కదా, ఆ పండుమిర్చి మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. ఈ 2 మిశ్రమాలు బాగా కలిసేంత వరకు కలుపుకొని మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి. ముందుగా ప్యాన్ని హీట్ ఎక్కనిచ్చి దానిలో నేను చెప్పాను కదండి 1/2 లీటర్ దాకా నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నిల్వ ఉండడానికి 1/2 లీటర్ నూనె తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే 30-40 దాకా వెల్లుల్లి రెమ్మలు తొక్కలు తీసి పెట్టుకున్నాను. అవి ఒక 2 గుప్పెళ్ళ దాకా కరివేపాకు వేసుకొని మంచి సువాసన కోసం నేను ఇక్కడ ఇంగువ వేసుకుంటున్నానండి. అది మనం వాడే విధానాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి ఇంగువ. చూడండి, ఇవన్నీ కొంచెం ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కింద వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఈ పండుమిర్చి మిశ్రమాన్ని కూడా సిమ్లో పెట్టుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది నిల్వ ఉండడానికి చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం దీన్ని బాయిల్ కూడా చేయలేదు, కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. లైట్గా ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే నిల్వ ఉండడానికి ఎక్కువగా ఛాన్సులు ఉంటాయండి. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. పండుమిర్చి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. వేడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో పాటు అన్నం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇది సీజన్ కదా, పండుమిర్చి విరివిగా దొరుకుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ పచ్చడిని వెంటనే కాకుండా ఒక 2 రోజులు ఊరిన తర్వాత తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనం నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఎయిర్ కంటైనర్లో కానీ లేదంటే ఒక టైట్గా ఉండే గాజు బౌల్లో కానీ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. బయట అయినా పెట్టుకుంటే 1 మంత్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మనం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, మన ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మన పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పండు మిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అధిక మొత్తంలో లభిస్తాయండి. అలాగే ఈ పండు మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉండడం వల్ల మన బాడీని ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందండి. అలాగే దీనిలో విటమిన్ కే, నయాసినమైడ్, ఫోలేట్ ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్, ఈజీ అండ్ టేస్టీ పికిల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.